అనన్య గారు కోపడొద్దు, ఒక క్వశ్చనే ఉంది. నేను ఎందుకు కోపడతా అండి, నేనే మిమ్మల్ని అందరూ ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను దీని తర్వాత. సో ఒక యాక్టర్గా మీరు చాలా వెర్సటైల్ రోల్స్ చేస్తున్నారు, ఐ అగ్రీడ్. కానీ ఛాన్స్ లేక అలాంటి రోల్స్ ఒప్పుకుంటున్నారా, లేదంటే ఆ క్యారెక్టర్ నచ్చి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు ప్రీవియస్గా కిస్ సీన్ అని అన్నాను కదా, అలా. బేసికలీ ఛాన్సులు లేకనో లేకపోతే అంటే స్టార్టింగ్ నుండి చెప్తానండి, నేను మేబీ ఆఫ్టర్ వకీల్ సాబ్ నేను కూడా గ్లామరస్ రోల్స్ చేద్దాము అన్నట్లే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. బట్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే హీరోయిన్స్ ఆర్ ఈజీలీ రిప్లేసబుల్ అండి. ఇఫ్ యూ టేక్ ఫ్యూ హీరోయిన్స్ రీసెంట్ టైమ్స్లో వచ్చిన వాళ్ళు కొన్ని హిట్స్ లేకపోతే ఈజీగా రీప్లేస్ చేస్తున్నారు, వాళ్ళకి అనిపించట్లేదు. సో నాకేమనిపించిందంటే నాకు ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి అనిపించింది. ఆ మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక వే మంచి ఫిల్మ్స్ తీసి ఓకే ఈ అమ్మాయి అనన్య ఫిల్మ్ చేస్తుంది అంటే దెర్ సంథింగ్ ఇన్ దట్ ఫిల్మ్ అని చెప్పి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్న ప్రాసెస్లో చేస్తున్న ఫిల్మ్స్ అండి ఇవన్నీ. అలాగని చెప్పి గ్లామరస్ రోల్స్ చెయ్యరా అనన్య గారు అంటే చేస్తాను, బట్ ఐ విల్ టేక్ సమ్ టైమ్. మేబీ నాకు ఒక మార్కెట్ క్రియేట్ అయిపోయిన తర్వాత అప్పుడు మేబీ ట్రై చేస్తాను. దట్స్ థింగ్. ఓకే, థ్యాంక్ యూ. మీ క్వశ్చన్. నా క్వశ్చనా, మీ అందరికీ ట్రైలర్ ఎలా అనిపించింది ఆనెస్ట్గా చెప్పండి. ఎవరెవరి చేతిలో మైక్లు ఉన్నాయో వాళ్ళు ఫస్ట్ మాట్లాడాలి. వాళ్ళు మీరే, ఆబ్వియస్గా మీ చేతిలోనే మైక్ ఉంది, ఆనెస్ట్గా చెప్పండి. నేను కొంచెం ఒక 2 సీన్ల దగ్గర కొంచెం భయపడ్డాను. ఇంకా మీ నుంచి పొట్టేల తర్వాత ఇంకొంచెం హాట్నెస్ని మేము ఎక్స్పెక్ట్ చేసాం, అది కనిపించలేదు. కనిపించలేదు, సినిమాలో ఉంటుందేమోనని చిన్న హోప్. ఓకే. అండ్ సలోని గారిని చూసి షాక్ అయ్యాం. ఓకే, సూపర్ సూపర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓకే ఓకే, ఓవరాల్గా ట్రైలర్ చాలా నచ్చింది అంటున్నారు. అంటే మీ అంత నచ్చలేదు కానీ నచ్చింది. థ్యాంక్ యూ. అనన్య గారు, ట్రైలర్ ఎలా ఉందని అడిగారు కదా, మార్చి 15 సినిమా చూసేంత బాగుందని చెప్పాలని ఉంది. చెప్పాలనుంది, చెప్పాలి. చెప్పేసా కదండి. ఓకే, చాలా బాగుందండి. 15న నాతో పాటు నాకు తెలిసిన ఒక 1000 మెంబర్స్ని సినిమాకి తీసుకెళ్ళేంత బాగుందని చెప్పండి, హ్యాపీ ఫీల్ అవుతాను, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సాయి చరణ్ గుర్తుపెట్టుకోండి. యా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మిమ్మల్ని వకీల్ సాబ్ సినిమాలో చూశాను, అంటే మీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. బట్ హర్రర్ ఫిలిమ్స్కి వచ్చేసరికి చాలా ఎక్స్ప్రెషన్స్, చాలా యాక్టింగ్ కావాలి. బట్ మీరు ఎలాంటి హార్డ్ వర్క్ చేశారు ఈ ఫిలింకి? గుడ్ క్వశ్చన్. ఆన్సర్ లేనప్పుడు గుడ్ క్వశ్చన్ అంటారు ఫస్ట్. బేసిక్లీ ఈ ఫిల్మ్ కోసం అంటే నేను శ్రీనివాస్ గారు ఇన్పుట్స్ ఎక్కువ తీసుకున్నాను. అంటే తను ఒక 1-2 డేస్ వర్క్షాప్స్ పెట్టారు. అండ్ ఆల్సో ఈ సీన్కి ఎలా కావాలి అని చెప్పేసి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది చేశాను. మ్యాక్సిమం ఇన్పుట్స్ కంటే కూడా శ్రీనివాస్ గారి దగ్గర నుంచి ఎక్కువ ఇన్పుట్స్ తీసుకున్నాను. కొంచెం క్లైమాక్స్కి కొంచెం వర్క్ చేసామండి, 1-2 డేస్ రిహార్సల్స్ అవి చేసాము, అంతేనండి. హీరో గారు సార్, ఫస్ట్ డెబ్యూ మూవీ ఇది మీకు, కానీ నేను హీరో అదే మెయిన్ లీడ్ హీరోయిన్ గారు అంటున్నారు. బట్ మీకు ఎందుకు ఇంత ధైర్యం, ఎందుకు ఈ సినిమా మీద ధైర్యం? అంటే మెయిన్ స్టోరీ విన్నాక నాకు విపరీతంగా నచ్చేసిందండి. అంటే ఎలా నేను ముందు కూడా చెప్పాను, అసలు ఇలాంటి స్టోరీ ఎక్కువ రీచ్ అవ్వాల్సిన స్టోరీ అనమాట. సో నేను ఈ సినిమాలో పనిచేస్తే తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఈయన చూపించిన ఆ విజన్ కానివ్వండి, అది ఒక లార్జ్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్కి వెళ్తే అది తప్పకుండా నేను ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయం అని ఫీల్ అయ్యి నేను ఒప్పుకున్నాను సినిమాని. సో నాకు మెయిన్ స్టోరీ నచ్చి ఆ క్యారెక్టర్ కూడా నచ్చింది నాకు. సో అందుకని ఒప్పుకున్నాను నేను. అండ్ డైరెక్టర్ గారు, పిల్ల బచ్చాలు మా సినిమాకు రావద్దండి అని అయితే పోస్టర్ పెట్టారు. బట్ చాలా వరకు నా చిన్నప్పుడు అయితే నేను హర్రర్ మూవీస్ ఎక్కువ చూశాను. బట్ ఎందుకు సార్ అలా పెట్టారు? అంటే అంత భయం ఉంటుందా మీ తంత్రాలో? అంత భయం ఉందండి. ఏ సర్టిఫికేట్ వచ్చింది, దాన్ని ఎలా ప్రమోట్ చేయాలని అనుకున్నాం. సో ఇది ఒక పాజిటివ్ వే, ఒక నెగిటివ్ వే కూడా ఉంటుంది కదా అని చెప్పి ఇలా వెళ్ళామండి. చిన్న ప్రమోషన్ స్ట్రాటజీ. అంత భయంకరంగా ఉండదండి, అంత ప్రీచీగా ఉండదు, మంచి స్టోరీ, దాంతోపాటు అండర్లయింగ్గా ఈ ఎలిమెంట్స్ ఉంటాయి అంతే. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు చెప్పండి. ఇందాక మీరు అన్నారు అంటే ఇందులో ఏం కావాలో అన్నీ, అంటే దిల్రాజ్ గారిని కొంచెం ఇంప్రెట్ చేశారు. ఎందుకు హైప్ అవ్వడానిక? అనన్య గారి కోసం అండి. ఎందుకని?
అంటే తెలుగులో మన టాలెంట్స్ చాలా మంచి టాలెంట్ ఉన్న యాక్టర్స్ ఉన్నారు, యాక్ట్రెసెస్ ఉన్నారు. సో వాళ్ళ కోసం చెప్తూ నేను ఇలా చెప్పాను. దిల్ రాజు గారి గురించి కాదు, దిల్ రాజు గారి మాటల్లో చెప్పాను. అదే ఆ మాటలో చెప్పారు. కొంచెం యూట్యూబ్స్లో ఉన్న దాంట్లో తమ్నైల్స్ కోసం మేబీ అయ్యిండొచ్చండి. నేను ఒక లైటర్ టోన్లో చెప్పాను అంతే. ఓకే.